నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరిగింది గాను శ్రీమతి ఎస్టీ రమాదేవి గారు, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి ఎస్టీ రమాదేవి గారి, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారి కుమారుడు శ్రీ ఎస్టీ రవికాంత్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు సత్యసాయి పూజ మరియు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఎస్టీ రవికాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణం జరపాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ ఎస్టీ రవికాంత్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఎస్టీ రవికాంత్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ ఎస్టీ రవికాంత్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రవికాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, ఎస్టీ రాజమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ అలాగే ఎస్టీ రవికాంత్ గారికి కూడా వారి జన్మ శుభ సందర్భంగా సత్యసాయిబాబా ఆశీస్సులు వారికి ఎలా ఉండాలని కోరుకుంటూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి సత్యసాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారికి, అలాగే శ్రీమతి ఎస్టీ భార్గవి గారికి, శ్రీ ఎస్టీ రవికాంత్ గారికి, శ్రీమతి కె ఇందిరా గారికి, శ్రీ ప్రమోద్ పల్లపోతు గారికి, శ్రీమతి గీతా పల్లపోతు గారికి, చిరంజీవి చిన్మయ్య గారికి, చిరంజీవి సాహిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, శ్రీమతి ఎస్టీ భార్గవి గారికి, శ్రీమతి గీతా పల్లపోతు గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీనులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ సత్యసాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి ఎస్టీ రమాదేవి గారు, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు రవికాంత్ గారి జన్మదిన శుభ సందర్భంగా మీరు ఈరోజు సత్యసాయి పూజ మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.